ఎక్కడైనా సరే హైదరాబాద్ వరంగల్ లాంటి మెయిన్ సిటీస్లలో ఎవరైనా ఒక వెహికల్ తీసుకొని రోడ్డు మీద వెళ్తా ఉంటే మన పుష్కర అర్జెంట్ వచ్చింది అనుకుని వాడు ఏం చేస్తాడు, రోడ్డు పక్క కప్పుకొని మాలో హోటల్లో చూసుకొని అక్కడ ఆపుకొని ఆయన లోపలికి పోయి మన బాధ ఏందో కష్టం చూసుకొని ఆయన మళ్ళీ బయటకు వస్తాడు. వచ్చే వరకు రెండు విషయాలు జరగచ్చు. ఒకటి మన బండి అన్న ఆడు ఉండదు, లేకపోతే ట్రాఫిక్ చలాన్ పట్టు అక్కడ మెసేజ్ అని వస్తుంది ఫోన్కు. అయితే టోల్ వేసుకొని గుంజుకపోతారు, లేకపోతే చలాన్ ఇస్తారు. ఇక్కడ ఈ మాల్స్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పార్కింగ్ కోసం అనుమతి ఇవ్వండి మీరే. అక్కడ వాడు పార్క్ చేస్తే మళ్ళీ ఫైన్ వేసేది కూడా మీరే. అటు అనుమతులు ఇవ్వరు, ఇటు పార్కింగ్ లాట్స్ వాళ్ళు ఏర్పాటు చేయరు. ఇక్కడ మీరు చలాన్లు వేసుకుంటారు, లేకపోతే టోల్ వేసుకొని గుంజుకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారు. అండర్ సెక్షన్ 177 మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం 500 మీటర్ రేడియస్లో ఎక్కడ కూడా పబ్లిక్ పార్కింగ్ లాట్స్ లేకపోతే, పార్కింగ్ డిపోట్స్ లేకపోతే అక్కడ పార్క్ చేసినప్పుడు ఎటువంటి తప్పు లేదు, మీ చట్టం ప్రకారమే. ఒకవేళ అవి ఉండి కూడా వ్యక్తి అక్కడ ఇష్టం వచ్చినట్టు ఆ వెహికల్స్ని పార్క్ చేసినప్పుడు అప్పుడు మీరు చలాన్ వేయచ్చు. అప్పుడు మీరు దాన్ని టోల్ చేసుకొని తీసుకొని గుంజుకోపోయి పెట్టుకోవచ్చు. మీరు అక్కడ పబ్లిక్ పార్కింగ్ లాట్స్ ఏర్పాటు చేయక, ఇక్కడ మాల్స్కి అనుమతి ఇవ్వక మరి ఎక్కడ పెట్టాలి బండి? పోలీస్ స్టేషన్లో పెట్టమంటారా? పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పెట్టమంటారా? అక్కడ పార్కింగ్ చేయమంటారా పోలీస్ స్టేషన్లో? ఈ రకంగా మీరు ప్రవర్తించుకుంటే ఇష్టం వచ్చినట్టు చలాన్లు ఇస్తా. చలాన్లు ఏమన్నా చిన్న ఉన్నాయా? 100, 200, 500 అవి వేలకు చలాన్లే రావట్టే. మొత్తం 20,000 జీతగాడు 10,000 నీ చలాన్లే కడితే వాడేం తినాలి, ఇంట్లోకేమి ఇవ్వాలి? పుష్కరం మన కష్టం సుఖం అత్తే వాడు ఏం చూసుకోవాలి వాడు? ఇట్లా రకరకాలుగా ప్రజల్ని, వాహనదారుల్ని వేధించడమే తప్పించి, ట్రాఫిక్ చలాన్ల పేరు మీద ఇష్టం వచ్చినట్టు వసూలు చేయడమే తప్పించి, ఇంట్లో కనీసం ఒక మార్పు మీరు ఎక్కడైనా గమనించారా? ఇష్టం వచ్చినట్టు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎక్కడైనా. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ సిబ్బంది తీసుకోవాల్సినటువంటి చర్యలు, పార్కింగ్ లాట్స్ ఏర్పాటు చేయండి, వాటికి అనుమతులు ఇవ్వండి, పబ్లిక్ పార్కింగ్ లాట్స్ ఏర్పాటు చేయండి. ఆ తర్వాత మీరు నో పార్కింగ్లో బండి పెడితే మీరు చలాన్లు వేసుకుంటారా, మీరు వేలం వేసుకుంటారా, బండిని తీసుకుపోతారా, ఎత్తుకపోతారా, కట్టుకపోతారా, దాన్ని తీసుకుపోయి అమ్ముకుంటారా, మీ ఇష్టం. వేలు చలాన్లు మీరే వేయబడుతుంది, అటు అనుమతులు మీరే ఇవ్వకపోబడుతుంది. ఎట్లా? అటు నీళ్ళు పోసుకుంటా, ఇటు నిప్పు పెట్టుకుంటా. ఈ రకమైనటువంటి పద్ధతి సామాన్యునికి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షేమం కాదు. కాబట్టి పోలీసులు దీని గురించి ఖచ్చితంగా ఆలోచన చేయాలి.